నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. ఈరోజు మీకు బ్యాంక్ వాళ్ళు ఫ్రీజ్ చేస్తే ఎన్నాళ్లలో మీ అకౌంట్ డిఫ్రీజ్ చేయాలి, ఐటీ వాళ్ళు డిఫ్రీజ్ చేస్తే ఎన్నాళ్లలో చేయాలి, పోలీస్ వాళ్ళు డిఫ్రీజ్ చేస్తే ఎన్నాళ్లలో మీ అకౌంట్ డిఫ్రీజ్ చేయాలి, చట్టం ఏం చెప్తుందని ఖచ్చితమైన సెక్షన్స్ తోటి మీకు చెప్పడం జరుగుతుంది. బ్యాంక్ వాళ్ళు కనుక మీ అకౌంట్ ఫ్రీజ్ చేస్తే మీరు ఎవరిని సంప్రదించక్కర్లేదు, మీరు అక్కడి నుంచే మీరు డీటెయిల్స్ అన్ని పంపించవచ్చు, చేయొచ్చు. ముఖ్యంగా ఫెమా రూల్స్ మీరు సెక్షన్ 6ని మీరు కంప్లైన్స్ చేస్తే సాధారణంగా మీకు మీ అకౌంట్ డిఫ్రీజ్ అవుతుంది. లేకపోతే కేవైసీ డీటెయిల్స్ కావాల్సి వస్తే కేవైసీ డీటెయిల్స్ ఇవ్వాలి. ఫ్యాక్ట్ ఆర్ సిఎస్ డీటెయిల్స్ ఏదన్నా ఇవ్వాల్సి ఉంటే అది ఇవ్వాలి. ఐ వాల్యూ ఫండ్స్ ఏదన్నా మీ అకౌంట్లోకి వచ్చి ఉంటే కనుక సోర్స్ ఆఫ్ ది ఫండ్స్ ఇస్తే బ్యాంక్ వాళ్ళే 1 నుంచి 3 వారాల లోపల మీ అకౌంట్ డిఫ్రీజ్ చేయడం జరుగుతుంది. దీనికి ఇది కేవలం పనిష్మెంట్ కాదు, ప్రాసెస్ మాత్రమే. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీకు ఫ్రీజ్ చేస్తే ఏం చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కనుక మీ అకౌంట్ని ఫ్రీజ్ చేసినట్లయితే సాధారణంగా ఐటీ రివైజ్ చేయటం కానీ, లేకపోతే ఐ వాల్యూ ఫారెన్ రెమిటెన్సెస్ ఏదైనా జరుగుంటే దానికి సంబంధించి ఇవ్వటం కానివ్వండి, లేకపోతే మీ అకౌంట్లో అన్ఎక్స్ప్లెయిన్డ్ క్రెడిట్స్ ఏదన్నా వచ్చుంటే దాని వివరం అది ఇవ్వాలి, చేయాలి. అవన్నీ కూడా పాన్ ఆధార్ కార్డు లింక్ కూడా జరగకపోతే చేస్తారు. ఆ పాన్ ఆధార్ కార్డు లింక్ మీరు చేసుకోవాల్సి వస్తుంది. అవసరమైతే ఐటీని మీరు రివైజ్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళు రెవొకేషన్ ఆర్డర్ ఇస్తారు. ఇది 1 నుంచి 3 నెలల లోపల అవుతుంది. ఈ విధంగా ఐటీ వాళ్ళు చేసినప్పుడు అయితే మీరు ఖచ్చితంగా మీ ఆడిటర్ని దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. అట్లాగే న్యాయవాదితో లీగల్ నోటీస్ కూడా ఇష్యూ చేయించుకోవచ్చు, చేయొచ్చు. మీరు వాళ్ళ దగ్గర డీటెయిల్స్ అన్నీ తీసుకుని ఆ డీటెయిల్స్ ద్వారా మీరు 1 నుంచి 3 నెలల లోపల మీ అకౌంట్ డిఫ్రీజ్ చేసుకునే అధికారం మీకు ఉంటుంది. ముఖ్యమైనది, పోలీసులు కనుక మీ అకౌంట్ ఫ్రీజ్ చేస్తే డిఫ్రీజ్ ఎట్లా చేయించుకోవాలి? పోలీసులు కనుక మీ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తే ఖచ్చితంగా మీరు లాయర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. లాయర్ 503 BNSS కింద పిటిషన్ వేయాలి, చెందాలి కన్సర్న్డ్ కోర్టులో. దాని ద్వారా మాత్రమే మీ అకౌంట్ డిఫ్రీజ్ అవుతుంది. మీ అకౌంట్లోకి మనీ లాండరింగ్ది కానీ, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మనీ కానీ ఏమీ రాకుండా చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీ అకౌంట్ డిఫ్రీజ్ అవుతుంది. కాకపోతే ఎందుకు మీకు వచ్చింది, ఆ P2P ట్రేడింగ్ వల్ల వచ్చిందే, మూల్ అకౌంట్ సస్పిషన్స్ ద్వారా వచ్చిందే, లేకపోతే సైబర్ లింక్ ద్వారా వచ్చిందో మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు కూడా మీరు బ్యాంకుకిను ఆర్బీఐకి ఎటువంటి మెయిల్స్ పెట్టక్కర్లేదు, చేయక్కర్లేదు. మీరు ఇండియాకి రావక్కర్లేదు. అక్కడి నుంచే మీరు పోలీసులతోటి ఆన్లైన్లో మాట్లాడచ్చు, చేయొచ్చు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇక్కడ లాయర్ ద్వారా మీరు అన్ని పనులు చేయించుకోవచ్చు. లాయర్కి మీరు వకాలత్నామా ఇస్తే సరిపోతుంది. ఇది కూడా 1 నుంచి 2 నెలల లోపల కంప్లీట్ అవుతుంది. కోర్టు ఆర్డర్ కూడా ఇస్తుంది. ముఖ్యంగా ఇండియాలో పోలీస్ కేసు ఏదైనా నమోదవుతే వీసా కానీ ఏదైనా ప్రాబ్లం వస్తుందా అనేది మనము ఒకసారి గమనిద్దాం. పోలీస్ కేసు కనుక నమోదవుతే ఇది కేవలం లోకల్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే, ఇంటర్పోల్కి సంబంధించింది కాదు. మీ వీసా స్టేటస్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది కేవలము ఒక లీగల్ ప్రాసెస్ మాత్రమే. దీనివల్ల మీరు పనిష్మెంట్ పొందేంత తప్పు చేసినట్టు కాదు, ఆ చట్టాలని ఉల్లంఘించినట్టు కాదు. కానీ మీ వీసా స్టేటస్కి కానీ, మీ రెసిడెన్స్ స్టేటస్కి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. పోలీసులు కేసు నమోదు చేసినంత మాత్రాన మీకు ఎటువంటి ప్రాబ్లము లేదు. దాని గురించి మీరు ఎటువంటి చింత పడక్కర్లేదు. కేవలం దీన్ని డిఫ్రీజ్ ప్రాసెస్ని సరిగ్గా ఫాలో అవుతే సరిపోతుంది. అంతేకాని కేసు మన అకౌంట్ ఫ్రీజ్ అయింది, మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తుందా, మన క్రెడిట్ స్కోర్ ఏదన్నా తగ్గుతుందా అని కూడా మీరు ఎటువంటి చింత పడక్కర్లేదు. క్రెడిట్ స్కోర్కి, వీసా స్టేటస్కి, పోలీసు కేసుకి కానీ, ఈ అకౌంట్ ఫ్రీజ్కి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇది మీరు ఎన్ఆర్ఐస్ అందరూ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ 3 విధాలుగా కూడా మీ అకౌంట్ ఎట్లా డిఫ్రీజ్ చేసుకోవాలో, ఎంత సమయంలో డిఫ్రీజ్ చేసుకోవాలో చెప్పాము. నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు మీరు అకౌంట్ ఫ్రీజే చేయకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదా. అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో, ఫైనల్ ఎపిసోడ్లో చూద్దాం. మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.